ఏపీ ఫైబర్నెట్ మాజీ చైర్మన్ డకాయిట్ విజయవాడలో కార్పొరేటర్గా మాత్రమే గెలిచి పేరుకు న్యాయవాది అని చెప్పుకుంటూ న్యాయవాది వృత్తిలో కనీసం ఓనమాలు కూడా నేర్చుకోకుండా విజయవాడలోని సత్యనారాయణపురంలో 16 మంది బ్రాహ్మణులను బెదిరించి వారు ఆస్తులన్నీ కాజేసి విజయవాడ డకాయిట్గా పేరు పొంది సకల శాఖ మంత్రికి ఒక 50 కోట్లు ఇచ్చి ఇక ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పదవి పొంది అక్కడ ఒక 500 కోట్లు కాజేసి కొల్లగొట్టి చివరికి రికార్డులు కూడా తగలబెట్టి పారిపోయిన ఒక గౌతమ బుద్ధుడి కోసం వెతుకుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఆ గౌతమ్ బుద్ధుడైతే హైకోర్టుకు వెళ్ళాడు, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మాకు మనసు రావడం లేదు, నీ మీద ఉన్న అభియోగాలు మామూలువి కావు అని చెప్పేయడంతో ఇక మళ్ళా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వారం రోజుల కిందటే వచ్చి సిఐ గారి దగ్గర అటెండెన్స్ వేయించుకున్నాడు. మరి ఆ సమయంలో పోలీసు వాళ్ళు పులిహార పెట్టి ఎందుకు పంపించారు? అంతకుముందు 15 రోజుల కిందట సత్యనారాయణపురంలో గౌతమ్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వచ్చారు, తలుపులు బద్దలు కొట్టారు, దొంగల్లాగా దూరారు అని అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పటి నుంచి కనిపించలేదు. గబాల పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి సిఐతో మాట్లాడిపోయినాడు. ఇక నిన్నైతే హైకోర్టు ముందస్తు బెయిల్కి అంగీకరించలేదు కాబట్టి ఇంకేం చేస్తాడు? సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ని పెట్టి వాదించబోతా ఉన్నాడు. రోజుకు 3 కోట్లు. వైసీపీ నేతలు వారి అధికారంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టు న్యాయవాదులకి ఒక్కొక్కరికి 300 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ముందే దారబోశారంట. రాబోయే 5 సంవత్సరాలు కూడా మా కేసులు మీరే వాదించాలి, మేము డబ్బులు ఇవ్వమని. వాళ్ళకి ఇబ్బంది లేదు, ఎందుకంటే గతంలోనే ఆల్రెడీ పేమెంట్స్ అయిపోయినాయి కాబట్టి కపిల్ సిబాల్ వస్తాడు. ఇంకా సుప్రీంకోర్టులో రోజుకు 3 కోట్లు తీసుకునే వాళ్ళు ఎవరైనా వస్తారు, ఎందుకంటే ఆల్రెడీ పేమెంట్లు చేశారు కాబట్టి పిలిస్తే రావాల్సిందే. రాబోయే వారం రోజుల్లో ఈ డకాయిట్ అయితే పోలీసులకు దొరకడం కష్టమే. అయితే సుప్రీంకోర్టు మరి ఏం చెప్పింది? హైకోర్టు బెయిల్ ఇవ్వనంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా? ఇవ్వదు. రిలీఫ్ ఇస్తే ఇవ్వచ్చు ఒక 2 వారాలు. ఆ తర్వాత మాత్రం కీలక నేతలు సజ్జల భార్గవ రెడ్డి, ఈ గౌతమ్ బుద్ధుడు ఇలాంటి వారంతా హైకోర్టు సుప్రీంకోర్టుతో ఆడుకుంటున్నారు. ఇంకొకడు శృంగార దర్శకుడు హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు, బతికిపోయాడు. ఇంకా రాబోయే రోజుల్లో మరి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ముండాకోడికి బెయిల్ ఇస్తే ఎలాగా? ఇటు చేసిన వ్యాఖ్యలు మామూలుగా కాదు, సోషల్ మీడియాలో రెచ్చిపోతా ఉన్నాడు. ఇక పశువుల పంచ్ మన బతకొస్తారా లేదా తెలియడం ఎంతవరకు. వాళ్ళు చేయని వ్యాఖ్యలు లేవు. శ్రీరెడ్డిని అయితే అసలు వదిలేశారు. దండం పెడతా నన్ను వదిలేయండి అంటుంది. మీరు శుభ్రంగా వదిలేస్తారా లేదంటే కొద్ది రోజులు రిలీఫ్ ఇచ్చారో తెలియదు. రాబోయే 2 వారాల్లో సుప్రీంకోర్టు ఈ గౌతమ్ బుద్ధుడి మీద రిలీఫ్ ఇస్తుందా, బెయిల్ ఇస్తుందా అనే వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.